అది టెక్నికల్ ఎర్రర్ కాదని చెప్పగలుగుతాడు. మనతో పాటు బల్మూరి వెంకట్ గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఉన్నారు. వెంకట్ గారు నమస్తే. సో మనతో పాటు స్టూడియోలో వి ప్రకాష్ గారు ఉన్నారు, విశ్లేషకులు. ఒకటి, ఇప్పుడు కేసీఆర్ మోస్ట్లీ అటెండ్ కావచ్చు 5వ తేదీన, జూన్ 5వ తేదీన. వి ప్రకాష్ ఏమంటున్నారంటే, వి ప్రకాష్ కాదు, మన కేటీఆర్ కూడా అన్నారు, అది బ్లాస్ట్ జరిగింది మేడిగడ్డ జరగవచ్చు అని, జరిగిందని కాదు, విద్రోహ కారణం కావచ్చు. లేకపోతే 28,05,000 క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని తట్టుకున్నది కూడా మళ్ళీ వెంటనే ఏ విధంగా కుంగుతుంది అని అంటారు ఆయన. బ్లాస్ట్ జరిగిందని అంటారా? బ్లాస్ట్ జరిగితే కుంగిందని అంటారా వాళ్ళు? అవును, అది కూడా కారణం కావచ్చు అని అంటున్నాడు వెంకట్. ఏ కావచ్చు అనేది భరత్ గారు సరే కారణాలు చెప్పుకోనికి కేటీఆర్ గారు మాట్లాడారంటే సరే ఇక వారికి అప్పపుచ్చుకొని మాట్లాడి కానీ ప్రకాశాన్ని ఎట్లా అంటారు నా రకంగా నాకు అర్థమైతే లేదు. కానీ వాస్తవానికి దానికి అది పొంగింది, అది కనబడ్డది, నిజంగా బ్లాస్ట్ తో గీస్తూ అభివృద్ధి జరిగింది, అప్పుడు వాళ్ళే అధికారంలో ఉన్నారు వర్తనలో. అప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉంది. నిజంగా అది జరిగింటే స్టిల్ కేసీఆర్ వద్ద చీఫ్ మినిస్టర్ బయటికి రాకుండా ఉంటుందా అన్న? బయట పెట్టకుండా ఉంటారా? ప్రకాష్ గారు అదే ఇప్పుడు దాని మీద ఎన్డీఎస్ఏ వాళ్ళు ఏదైతే ఎంక్వైరీ చేయాలని అంటున్నారో అది తేలేదాకా కూడా ఇది బ్లాస్ట్ అనేది ఒక ఆరోపణ మాత్రమే, మా అనుమానం మాత్రమే. అసలు ఏ చిన్నది ఉన్నా కూడా ఆ ఎలక్షన్స్ టైంలో దాని సీరియస్నెస్ తెలుసు, వాళ్ళదే గవర్నమెంట్ ఉంది, వాళ్ళకి తెలుసు దాని వల్ల వాళ్ళకి ఎంత ఎఫెక్ట్ అవుతుందో. ఇఫ్ ఇట్స్ స్మాల్ 1% ఏదున్నా డౌట్ ఉన్నా బయట పెట్టి వెళ్ళి చూపించకుండా ఉంటారా అన్న? అంటే ఆయన ఇన్స్ట్రక్షన్స్ మీదనే వెంకట్, ఆయన ఇన్స్ట్రక్షన్ మీదనే మహాదేవ్ పోలీస్ స్టేషన్ లో ఈ విధ్వంసం జరిగి ఉంటుంది అనేది ఎఫ్ఐఆర్ నమోదైంది. బట్ కేసీఆర్ గారు ఎందుకో వారు చెప్పినట్టుగా ఆ గవర్నమెంటే కదా చేయాల్సి ఉండే, నేను కూడా అంటున్నాను. కనీసం ఆయన విజిట్ కూడా, ఒక నిమిషం, విజిట్ కూడా చేయలేదు ఆయన. ఆ మేడిగడ్డను నీటిపారుదల శాఖ మంత్రి ఆయనే, ముఖ్యమంత్రి కూడా ఆయనే. విజిట్ చేయకపోవడం వైఫల్యం, అది విజిటే చేయలేదు. ఇక ఆయన దాని మీద ఏం ఎంక్వైరీ చేస్తాడు? వెంకట్ గారు చెప్పండి. ఇన్ కేస్ ఇట్ వాస్ దేర్, హీ నో ఇట్ వాస్ ఫాల్ట్. ఇంకోటి వారికి కూడా స్వయంగా తెలుసు, ఎవరు చెప్పినా దాని విషయంలో వినలేదని, నాదే పూర్తి బాధ్యత అని అనేక సందర్భాల్లో దాని గురించి వారు ప్రస్తావించారు. అండ్ నిజంగా తప్పు చేయకపోతే వారు వచ్చి విచారణ కాదని ఆయన పైన ఆ బాధ్యత ఉంది, ప్రూవ్ చేసుకోవాల్సింది. ఇప్పుడు విచారణకు అటెండ్ అవుతున్నారు. అయితే ఒక 2 విషయాలు, మీరు కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వాళ్ళు. సో ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే, ఒక పర్యవాసిని, సరే నిజంగానే విరిగింది అనుకుందాం, దాని వాళ్ళ కేసీఆర్ భాషలో లేదా కేటీఆర్ భాషలో చెప్పాలంటే అది పూర్తిగా ప్రాజెక్టు విధ్వంసం కాదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే వాళ్ళు చెప్తున్నారు కదా, 3 బ్యారేజీలు, 2,000 కిలోమీటర్ల సొరంగాలు, ఇట్లా ఈ విధంగా చెప్తున్నారు కదా. దానిలో ఒక్క మేడిగడ్డనే ప్రాబ్లం అయితే మిగతా ప్రాజెక్ట్ అంతా కూడా ఫెయిల్ అని ఎట్లా అంటారు? భరత్ అన్న, ఒక విషయము, దాని తర్వాత ఉత్త మేడిగడ్డ ప్రాబ్లమా లేదా దానికి సంబంధించిన ఆ 3 ప్రాబ్లం ఉన్నాయని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది. వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పిండ్రు, మొత్తం అయినాక కంప్లీట్ అయినాక వాటర్ నింపితే అప్పటి వరకు తెలియదు దేని పరిస్థితి ఏ రకంగా ఉంటుందో అని చెప్పి కూడా చెప్పిండ్రు. ఓకేనా? అవన్నీ బేస్ చేసుకొని, వాటన్నిటిని బేస్ చేసుకొని కమిటీ వేసి, సరే ఇప్పుడు అది మనకు ఒక వైట్ ఎలిఫెంట్ లెక్క అంత డబ్బు ఖర్చు పెట్టినప్పుడు దాన్ని చేసి ఏదో ఒక రకంగా దాన్ని యూజ్ తీసుకురావాలి. కానీ దానికి ఏమేమి చేస్తే ప్రాపర్ అన్ని చేసి, అంటే ప్రాపర్ వెరిఫై చేసి అన్ని చేసి, ఏదో ఈజీగా చెప్పినట్టు 3 అఫెక్ట్ ఉంటాయి దానికి పెద్ద ఇష్యూ అని అంటే ఇక దాన్ని ఏ రకంగా మాట్లాడాలో అర్థమైతలేదు. అంటే అంత సింపుల్ గా 3 కాదు, ఇంకా 2 బ్యారేజ్లు ఉన్నాయి, మీరు మర్చిపోతున్నారు. అన్నారం సుందిల్లో బాగానే ఉన్నాయి కదా. అది కాదు భరత్ గారు, సమ్మక్క సాగర్ నది, సీతమ్మ సాగర్ నది. ఇప్పుడు డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ లో తొందిల్లో అన్నారం గురించి కూడా ఏం మెన్షన్ చూడండి. ఏం లేదు మెన్షన్ అవేం డ్యామేజ్ కాలేదు. ఒకటే ఏంటంటే ఈ భవిష్యత్తులో, ఒక నిమిషం, అసలు వాళ్ళు ఎన్డీఎస్ఏ వాళ్ళు కారణమే చెప్పలేదు ఎందుకు కుంగింది అనేది. ఇప్పటికీ దాని మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి మొన్న రేవంత్ రెడ్డి గారి సమీక్షలో వాళ్ళు పోలవరంలో ఉన్న ఎక్స్పర్ట్స్ ను ఇక్కడ పంపించి ఎన్డీఎస్ఏ వాళ్ళు దాన్ని పునర్నిర్మాణం చేయమన్నారు కాబట్టి అదేదో చూడండి అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. చెప్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చేశారంటే, ఈ పోలవరాన్ని నిర్మిస్తున్న సంస్థ వాళ్ళ ఎక్స్పర్ట్స్ ఉన్నారు అందులో, బేయర్స్ కంపెనీ,
వాళ్ళని పిలిపించి ఇప్పుడు దాన్ని ఎంక్వైరీ చేస్తున్నారు. అన్నారం సుందీల మీద అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే వాళ్ళు ఏవైతే నోటీస్ చేశారో లీక్ కావడానికి ఒక చిన్న పొరపాటు ఏం జరిగిందంటే కోవిడ్ టైంలో అవి స్టెబిలైజ్ అయ్యే టైం అది. ఇప్పుడు ప్రాజెక్ట్ కట్టాక ఫస్ట్ నీళ్ళు ఇచ్చారు కదా, ఆ వేసవి కాలంలో అన్ని పరీక్షలు చేయాల్సి ఉండే. ఆ కోవిడ్ ప్రాణభయంతో ఎవరు పోలే. ఫస్ట్ కోవిడ్ అది. ఇప్పుడు మార్చి 23 స్టార్ట్ అయింది 2019 జూన్ 21 నాడు నీళ్ళు నింపారు. కాబట్టి ఆ టైంలో ఎవరు పోకపోవడం వల్ల కొన్ని తప్పులు జరిగినాయి ఆడ. ఒక నిమిషం కంప్లీట్ చేయని. మీరు చెప్పేది కోవిడ్ దాని వల్ల ఎవరికి పోలేదు అని అంటే ప్రభుత్వంలో ఉన్న వ్యవస్థ కోవిడ్ టైంలో పనిచేయకుంటుంటే అసలు ఇట్లుంటదా అన్న? జరిగింది అది. ఇప్పుడు దాన్ని మనం ఏం చేస్తాం చెప్తారు మీరు అంత సింపుల్ గా కోవిడ్ టైంలో ఎవరు పోలేదు అని చెప్పి మాట్లాడతాం. పోలేదబ్బా, మీకు పోలేదు. ఎవరి ప్రాణాలు వాళ్ళు అరచేతులు పెట్టుకున్నారు. ఎవరు చూసుకోవాలి? ప్రభుత్వ బాధ్యత కదా. నేను కాదని అంటలేను కదా, నీకు నాకేం వివాదం లేదు దానిలో. వెంకట్ ప్రభుత్వ బాధ్యత కదా. వెంకట్ మాట్లాడతలేను అన్నా, కానీ నేను చెప్పేది ప్రాపర్ గా చెప్పండి అని చెప్తున్నాను. నేనేం టీఆర్ఎస్ కాదు. ఒక నిమిషం విను. నేను అందుకే అంటున్నా, మీరు ఎందుకు ఎక్స్క్యూజ్ చెప్తున్నారు? టీఆర్ఎస్ ఎందుకు మాట్లాడుతున్నా? లే కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నాను, టీఆర్ఎస్ గురించి మాట్లాడతలేను. వాస్తవాలు ఇప్పుడు వాస్తవాలుగా మాట్లాడుకోవాలి. నాకు ఇంజనీర్లు చెప్పారు, కాంట్రాక్టర్లు చెప్పారు, ఎవ్వరం పోలేదు, కొన్ని ఇబ్బందులు అయినాయి దానివల్ల. అయితే ఆ రిపేర్స్ అన్ని చేయమని చెప్పింది ఏది ఎన్డీఎస్ఏ. 6 months టైం తీసుకుని అన్ని చేశారు. ఇప్పుడు 2024 జూన్ నాటికి మేడిగడ్డ సుందిల్ల అన్నారం, మేడిగడ్డ అంటే ముట్టలేదు, అన్నారం సుందిల్ల టోటల్ రిపేర్ చేసి పంపించారు. తర్వాత దాన్ని స్టడీ చేయడానికి కూడా పూణే నుంచి ఎక్స్పర్ట్స్ వచ్చారు. సరే, ఇప్పుడు జరిగింది బల్మూరు వెంకట్ గారు. వాట్ ఈస్ ఫ్యూచర్? ఇప్పుడు కేసీఆర్ మోస్ట్ ప్రాబబ్లీ అటెండ్ అవుతారు. ఓకే, ఇప్పుడు అన్నారం సుందిళ్ళ మేడిగడ్డ రిపేర్ చేయిస్తారా లేదా? మాక్సిమం వీరప్రకాష్ గారు ఏమంటారు? లాస్ట్ టైం చెప్పింది 500 కోట్లకు మించి కాదు, అది కూడా ఎల్ఎన్టీఏ చేసిస్తుంది. చేసిస్తే ఇప్పుడు ఈ సీజన్ లో స్టోరేజ్ భరతన్నా ఇప్పుడు కూర్చొని మనము ఏమి కాలేదు, అసలు చాలా సింపుల్ గా ఏమి కాలేదు అని చెప్పి మనం అన్ని మాట్లాడవచ్చు. రిపోర్ట్ ను ఎలాంటి రిజెక్ట్ చేసింది తెలుసా మీకు? అవును, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సుందిల్ అన్నారం గురించి కూడా ఏం మెన్షన్ చేసింది అదే రిపోర్ట్ లో చూడండి. అండ్ 100% దాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను మా శాసన మండలిలోనే దానిపైన క్లారిఫికేషన్ ఇచ్చాను. దాన్ని 100% చేస్తాము, చేపిస్తాము, దానికి ప్రాపర్ ప్రకారం చేస్తామని అఫీషియల్ గా అసెంబ్లీలో మండలిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తను స్పష్టంగా మాట్లాడడం జరిగింది. ఓకే, సో రిపేర్ చేయిస్తారు. ఇప్పుడు ఈ విషయం తీసుకోండి. ఇప్పుడు ఎలాంటి వాళ్ళు రిఫ్యూజ్ చేశారు, ఎన్డీఎస్ఏది ఫాల్స్ రిపోర్ట్ అని చెప్పారు. దానికి ఏం చెప్తారు? సరే, అంటే ఇప్పుడు కాంట్రాక్ట్ సంస్థ ఆరోపణలను ఖండిస్తూ అసలు వాళ్ళ అసలు విషయాన్నే తేల్చకుండా ఇప్పుడు 2 విషయాలు బల్మూరు వెంకట్ గారు. ఒకటి, రిపేర్ అయితే చేస్తారు అంతేనా? దీనిలో అన్నారం సుందిల్ల మేడిగడ్డలో ఉన్నది మీరు బీఆర్ఎస్ కట్టింది అన్న ఉద్దేశంతో కాకుండా రిపేర్ అయితే చేస్తారు. గవర్నమెంట్ డిసిషన్ తీసుకున్నది, దానికి పెట్టింది తెలంగాణ ప్రజల సొమ్ము అది. ఓకే, అది ఇప్పుడు భారమైనా కూడా దాన్ని ఉపయోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. భారం అని చెప్పి కంప్లీట్ గా అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి పక్కన పెట్టలేదు కదా. ఎస్, అప్రిషియేట్ దట్. ఎందుకంటే ఏదో ఒకటి అయితే జరగాలి. రెండవది, తుమ్మిడి హెట్టి కడతారా మీరు మీ హయాంలో? ఇప్పుడు దానికి ఏదైతే సంబంధించి వాటర్ అక్కడ ఏ రకంగా అయితే ప్రొసీజర్ సిస్టమ్ ప్రకారం ఏదైతే కట్టాల్సిందో తుమ్మిడి హెట్టి దానిపైన కూడా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడి చెప్పారు. ఏదైతే ప్రజలకి నీళ్లు తీసుకురానికి ది బెస్ట్ వే ఏదైతే ఉందో 100% అవన్నీ కూడా ప్రభుత్వం గట్టిగా తుమ్మిడి బదులు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఒక సర్వే అపాయింట్ చేశారు. ఆయనకి ఇన్ఫర్మేషన్ లేకపోవచ్చు. అదేంటంటే జైపూర్ వాగ్ అని ఉంది, ఆ తుమ్మిడి నుంచి అక్కడ చిన్న చెక్ డ్యామ్ కట్టి ఆ వాగును డైవర్ట్ చేస్తారు. ఇందులో ప్రాణహిత వాటర్ ని జైపూర్ వాగులోకి డైవర్ట్ చేస్తారు. చేస్తే సుందిల్ల రిజర్వాయర్ లో కలుస్తుంది. ఇప్పుడు అది టెక్నికల్ ఇష్యూస్ అది ఎందుకంటే దానిపైన నేను చెప్తే దాన్ని ఇంకో రకంగా అర్థమవుతుంది కాబట్టి నేను టెక్నికల్ విషయాలకు పోకుండా ఏదైతే ఉందో దానికి సంబంధించిన అంశాల పైన ప్రస్తావిస్తాను. తెలియక కాదు, తెలుసు కాబట్టి మనం కూడా గత ప్రభుత్వంలో అన్ని మనకే తెలిసినట్టు మనం మాట్లాడితే కరెక్ట్ ఉండదు కాబట్టి సిస్టమ్ ఏముందో దానిపైన మాట్లాడుతున్నాను. మీకున్న దాని మేరకు అయితే ఇప్పుడు వీటిని ప్రజాధనం అయింది కాబట్టి దీన్ని వినియోగంలోకి తీసుకొచ్చేందుకే ప్రయత్నం చేస్తారు. ఈ సీజన్ నుంచి అవసరం ఉంది కదా భరతన్న, తీసుకురావాలి డెఫినెట్ గా. ఎందుకంటే ఇప్పుడు కంటిన్యూషన్ ఇప్పుడు మీరు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, నాగార్జున సాగర్ మీరు కట్టారని వాళ్ళు నీళ్లు నింపకుండా ఉంటలేరు కదా. ఆబ్వియస్లీ జరగాలి. గవర్నెన్స్ ఇస్ కంటిన్యూస్ ప్రాసెస్. భరతన్న ఇంకోటి ఆనాడు నీళ్లు నింపేది ఉపయోగానికి వచ్చేది, ఇది నింపితే ఏమైతుంది తెలియదు కాబట్టి అన్ని ఆలోచించి చేయాల్సి వస్తుంది. ఓకే ఓకే
ఇటు సీపేజ్ ఇష్యూ ఉంది కదా, అది చిన్న ఇష్యూ అండి. సుందిళ్ళనా, అన్నారం అన్ని బ్యారేజ్లలో ఉంటుంది అది. రెండిట్లో ఇప్పుడు ఆ సుందిలలో ఏం లేదు, అన్నారంలో కొద్దిగా సీపేజ్ ఉంది. అది ఎందుకు అనేది చెప్పాను నేను. కేసీఆర్ అటెండ్ అయ్యి వివరణ